ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా పరిచయాలు నేరాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అంతా బాగుంటుంది అనుకునే అమ్మాయిలను కొంతమంది యువకులు సోషల్ మీడియా యాప్ల ద్వారా బుట్టలో వేసుకుంటున్నారు. అలాంటి ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. సోషల్ మీడియా యాప్లను ఈ మధ్య యువత విచ్చలవిడిగా వాడుతున్నారు. అందులో కొన్ని యాప్లను ఉపయోగించి కొంతమంది యువత నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువకుడు యువతిని వేధించాడు. తిరిగి అదే యాప్ సాయంతో పిలిపించడంతో అరెస్టై ఇప్పుడు కటకటాల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మండలం మొరకపాలెంకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి ఆనంద్తో పరిచయమైంది. ముందు ఇద్దరు ఇన్స్టా ద్వారానే చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. మెల్లగా వీడియో కాల్స్ కూడా చేసుకోవడం మొదలు పెట్టారు. అదే యువతి కొంప ముంచింది. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ తర్వాత యువకుడు ఆనంద్ మరింత ముందుకెళ్లాడు. న్యూడ్ కాల్స్ చేయాలని యువతిని బెదిరించాడు. లేని పక్షంలో గతంలో చేసిన వీడియో కాల్స్ కు చెందిన స్క్రీన్ షాట్స్ యువతి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేం లేక న్యూడ్ కాల్స్ కూడా చేసింది. అక్కడితో ఆనంద్ ఆగలేదు. యువతిని శారీరకంగా కలవాలని వేధించడం మొదలుపెట్టాడు. ఆనంద్ ఆగడాలు భరించని యువతి ఈసారి నేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమెతోనే ఫోన్ చేయించి ఆనంద్ను ఆదిలాబాద్కు రప్పించారు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో వేధించినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అమరావతిలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలించడం జరిగింది. కోర్టు వారు అతన్ని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ నుంచి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జైలుకు పంపడం జరిగింది. సో అమ్మాయిలు బీ అలర్ట్. సోషల్ మీడియాలో అందరూ మంచి వాళ్లే ఉంటారు అనుకుంటే పొరపాటే. అలవాట్లు, అభిరుచులు కలవచ్చు. కానీ వారి బుద్ధి ఎలా ఉంటుందో చెప్పలేమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.